బీజేపీ హైకమాండ్ దృష్టికి విషయమంట. ఎలా పరిగణిస్తారనే దానిపై సస్పెన్షన్. ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా ఇష్యూ, విమర్శనాస్త్ర సంధిస్తున్నటువంటి బీఆర్ఎస్. బీజేపీలో కాంట్రవర్సీకి కేరఫ్గా ఉండే నేత రాజాసింగ్ నిత్యం తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వార్నింగ్లు ఇస్తూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. గతంలో స్టాండప్ కామెడియన్ మునావర్ ఫరూక్పై చేసిన వ్యాఖ్యలకు గాను ఆ పార్టీ ఆయన బహిష్కరించింది. తిరిగి ఎన్నికల ముందు పార్టీలోకి తీసుకున్నది. అయితే తాజాగా మరోసారి రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు హైకమాండ్ దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. సో ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా, మరి ఏం చేస్తారనేది కొంత చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి సొంత పార్టీ నేతలపై ఆయన చేసిన ఆరోపణలు కాషాయ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతా ఉన్నాయి. పార్టీ సీనియర్లను పాత సామాన్లతో పోల్చడంతో ఈ చర్చ మొదలైంది. ఆయన ఎవరిని ఉద్దేశించి విమర్శలు చేశారన్నది కూడా సస్పెన్షన్గా మారింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ ఇష్యూలో రాజాసింగ్పై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది నాయకులు కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి చర్చ కొనసాగుతుంది. దీంతో ఆయనపై మళ్ళీ క్రమశిక్షణలు తప్పావు అనే కొత్త చర్చ మొదలైంది. సో బీజేపీకి చెందిన సీనియర్లు ముఖ్యమంత్రితో సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటే తెలంగాణలో అధికారంలోకి ఎలా వస్తారంటూ రాజాసింగ్ చేసిన ఆరోపణలు పార్టీ భవిష్యత్తును ఇరకాటంలో పెట్టినట్లు, ఆ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమిని మూటగట్టుకున్న కమలదళానికి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు అనంతరం కాస్త ఊపొచ్చింది. తాజాగా 3 ఎమ్మెల్యే స్థానాల్లో 2 విజయం డంకా మోగించగా గెలుపును పూర్తి స్థాయిలో ఆస్వాదించగా ముందే రాజాసింగ్ చేసిన ఆరోపణలు పార్టీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసినట్లు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్న కాషాయం పార్టీకి సొంత పార్టీ నేతల రూపంలోనే కొత్త తలనొప్పి మారింది. సొంత పార్టీ సీనియర్పై రాజాసింగ్ చేసిన ఆరోపణలు హైకమాండ్ దృష్టికి వెళ్ళిందని తెలుస్తున్నది. దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని సస్పెన్షన్ నెలకొన్నది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేదా అనే చర్చ మొదలైంది. ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలు ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారింది. ఈ అంశంపై ప్రధానంగా బీఆర్ఎస్కు వెపన్గా మారింది. దీంతో బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అటు కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నది. దీంతో తెలంగాణ రాజకీయ వాతావరణం ఇంకాస్త హీటెక్కింది. మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు చూడలేదని తనదైన శైలిలో చురకలు అందిస్తున్నారు. తెలంగాణలో డర్టీ పాలిటిక్స్ మొదలైన అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా త్వరలో తెలంగాణలో అధికారంలోకి రావాలని కళ్ళు కంటున్న కాషాయం పార్టీకి రాజాసింగ్ చేసిన ఆరోపణలు ఇంపాక్ట్ భవిష్యత్తులో ఎలా మారబోతుందనే ఆసక్తికరమైనటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్లో మొదలైంది. సో ఇది రాజాసింగ్ సంబంధించినటువంటి వార్త. మన గతంలో సైతం అనేక మార్లు చూసినాం. రాజాసింగ్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాడు. ఏడా హిందువుల మీద దాడులు జరిగినా, ఏ హిందువు మీద వ్యాఖ్యలు చేసినా మొదటగా స్పందించే వ్యక్తి రాజాసింగ్. హిందూ ధర్మానికి ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తాడో బీజేపీ అయినా బీజేపీ సిద్ధాంతాలకు బీజేపీ హైకమాండ్కు అదే రీతిలో రాజాసింగ్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అటువంటి రాజాసింగ్ బీజేపీలో పాత సామాన్లను పారేయాలి, పాత సామాన్లను మార్చాలి, లేకపోతే అధికారంలోకి రాము. బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు సీఎం రేవంత్ను కలిసి చీకటిగా మీటింగులు పెడతా ఉన్నారు. ఇట్లయితే పార్టీ ఎట్లా గెలుస్తుందని ఆయన చేసిన బహిరంగ వ్యాఖ్యలు బీఆర్ఎస్కు ఒక ఆయుధం లెక్క మారినాయి. బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ ఒకటైనటువంటి నినాదాన్ని జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. సో గతంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కవితను అందుకే అరెస్ట్ చేయట్లేదను గతంలో జనాల్లోకి కాంగ్రెస్ ఎట్లా తీసుకపోతే మరి ఆ ఎఫెక్ట్ బీజేపీ బీఆర్ఎస్ మీద ఎట్లా పడ్డదో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటైనటువంటి అంశాన్ని బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకుపోతుంది. దానికి సాక్ష్యం ఎవరా అంటే రాజాసింగ్. సొంత పార్టీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కాంగ్రెస్ నేతలతో టైఅప్లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు ఇంతకంటే ఇంకేం మీకు నిదర్శనం, ఇంతకంటే మీకు ఏం ఎగ్జాంపుల్స్ కావాలి, ఇంతకంటే మీకు ఇంకేమి సాక్ష్యాలు కావాలనేటువంటి అంశాన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ డర్టీ రాజకీయాలు, ఇటువంటి రాజకీయాలు ఎప్పుడు చూడలే, ఇంత నీచపు రాజకీయాలని ట్వీట్లు చేస్తూ ఉన్నాడు. మరి గతంలో మునావర్ మీద కామెంట్ చేసినటువంటి రాజాసింగ్ మీద వెయిట్ చేసి పార్టీ నుంచి కొన్ని రోజుల పాటు దూరం పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ తీసుకున్నారు. మరి ఇప్పుడు రాజాసింగ్ బహిరంగంగానే ఇంత మాట మాట్లాడి పార్టీకి డ్యామేజ్ చేస్తే మరి హైకమాండ్ దాకపోయింది అనేటువంటి ముచ్చట నడుస్తోంది. మరి ఈ హైకమాండ్ దాకపోయినటువంటి ముచ్చటను మరి హైకమాండ్ సీరియస్గా తీసుకుంటుందా, లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తుందా? ఎందుకంటే రాజాసింగ్ ఇటువంటి కాంట్రవర్సీ కామెంట్స్ ఎన్నోసార్లు చేస్తాడు. రోజుకొక కాంట్రవర్సీ చేస్తాడు, నెలకొకసారైనా పెద్ద ఇష్యూస్ అవుతూ ఉంటాయి, వారానికి ఒకసారైనా మీడియాలో హైలైట్గా కనిపిస్తాడు రాజాసింగ్.
మరి అటువంటి రాజా సింగ్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, వేటు వేస్తారా వేయరా? సో చూడాల్సిన అవసరం ఉంది. మ్యాక్సిమం ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరు, ఆయన మాట్లాడిందో దాంట్లో తప్పు లేదు అనేది రాజాసింగ్ వర్గాలు చెప్తున్నటువంటి ముచ్చట. మరి మీరు తొలి వెలుగు ప్రేక్షకులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఈ వీడియో ఎవరైనా చూస్తే రాజాసింగ్ మీద వేటు వేయాలా వేయొద్దా? రాజాసింగ్ మాట్లాడింది కరెక్టా కాదా? రాజాసింగ్ వ్యాఖ్యలతోటి పార్టీకి నష్టమా లాభమా? ఒక్కసారి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మరి రాజాసింగ్ విషయంలో హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, రాజాసింగ్ మాట్లాడిన దాంట్లో ఎంత జెన్యూనిటీ ఉంది, ఎంత మేరకు ఆయన పర్ఫెక్ట్గా మరి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు సీకటి ఒప్పందంలో భాగంగానే ఇద్దరు ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు, కొంతమంది సీనియర్ నాయకులు అనేది ఎంతవరకు వాస్తవం అనేది మనం చూడాల్సినటువంటి అవసరం అయితే మనకు కనబడతా ఉంది. ఇక చేరికలకు బ్రేక్ అంట, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు గేట్లు బంద్, ఇప్పటికే చేరిన వాళ్ళంతా గ్రూప్ తగాదాలు, మీనాక్షికి పలువురు నేతల ఫిర్యాదులు, పోలీస్ స్టేషన్లో పెరుగుతున్న కేసులు, పాత కొత్త నేతల మధ్య నిత్యం ఘర్షణలు, చెక్ పెట్టాలని ఏఐసిసి పిసిసి ఆలోచన, కొంతకాలం వరకు జాయినింగ్స్ లేనట్టేనట. ఇతర పార్టీల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకునే ఆలోచనలకు కాంగ్రెస్ బ్రేక్ వేసింది. ఇప్పటికే చేరిన పలువురు ఎమ్మెల్యేలతో సమస్యలు తలెత్తిన కారణంగా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గాంధీభవన్ వర్గాల నుంచి సమాచారం. ఏఐసిసి పిసిసి నేతల ఇటీవల నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఇప్పటికే చేరిన నేతలు సంతోషంగా లేకపోవడం, సొంత పార్టీ క్యాడర్లో తలెత్తున్న అసంతృప్తి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తాత్కాలికంగా గేట్లను క్లోజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్ ఇటీవల 2 రోజుల పాటు గాంధీభవన్లో నిర్వహించిన సమీక్ష సందర్భంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలతో వారిని నియోజకవర్గాల్లో గ్రూప్ తగాదులు పెరిగినట్లుగా ఫిర్యాదులు వచ్చినాయట. ఫిర్యాదులు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఈ సమయంలో ఏ ఒక్క బీఆర్ఎస్ బీజేపీ నాయకుడు కూడా చేరే ప్రసక్తి లేదు. ఎందుకు లేదా అంటే 4-5 రకాల కారణాలు. రీజన్ 1 వచ్చేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలో ఉండాలనా పోవాలనా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. నెంబర్ 2, పార్టీ మారి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, ఇద్దరి మధ్య ఎక్కడ కూడా సఖ్యత కుదురుతలే, ఒకరి మీద ఒకరు విమర్శలు, 2 వర్గాలు పార్టీకి డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. నెంబర్ 3, అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నది, సంక్షేమ పథకాలు ఇచ్చిన గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నది, ఆర్థిక ఇబ్బందులతోటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కాసులో పడ్డది. సో ఈ సమయంలో మరి పార్టీలోకి వస్తే ఏం బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. నెంబర్ 4, ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది. వాళ్ళ మీదనే అనర్హత వేటు పడుతుందేమో, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయేమో, మనం ఏం చేద్దాం, మళ్ళీ ఎందుకు మనం ఇరకాటర్లో పడదామని కొంతమంది ఆలోచన చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, ఏం కాదు, మంచి బలమైన నాయకులు ఎందుకు జరగట్లేదా అంటే ఏఐసిసి ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఒక్కటే మాట చెప్పింది, కుండ బద్దలు కొట్టినట్టు. 3 వర్గాలుగా కాంగ్రెస్ పార్టీని మేము విడదీస్తూ ఉన్నాం. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నోళ్ళు, అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వచ్చిన వాళ్ళు, ఇట్లా 3 కేటగిరీగా డివైడ్ చేసి పార్టీలో మేము వాళ్ళకి సముచిత న్యాయస్థానాన్ని కల్పిస్తాం, సముచిత న్యాయాన్ని కల్పిస్తామని మీనాక్షి నటరాజన్ చెప్పినప్పటి నుంచి ఇక వచ్చిన వాళ్ళు కూడా భయపడుతున్నారట. ఏ అమ్మ ఇప్పుడు పోయి ఏం చేస్తాం, ఏఐసిసి ఇన్ఛార్జి చెప్తా ఉంది, పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరైతే వస్తారో వాళ్ళకి పెద్ద మేము ప్రిఫరెన్స్ ఇవ్వం, వాళ్ళకి టైం పడుతుంది, కనీసం 5-10 ఏళ్ళ నా పార్టీ కోసం పనిచేయాలని అంటుంది. మేము ఇప్పుడు పోయి వాళ్ళ పెద్ద పొడిచేదేముంది, ఈయనే ఊకుంటే అయిపోతుంది కదా, ఊకుండా జాలక ఉప్పురా వేసుకున్నట్టు అవుతుంది కూట్లే అన్నట్టు కొంతమంది ఆలోచన చేస్తున్నట. సో బట్ ఏదేమైనా చేరికలకు బ్రేక్ అని చెప్తా ఉన్నారు. మీరు బ్రేక్ వేసినా బ్రేక్ వేయకపోయినా అలా చేరేటోళ్ళు ఎవరు లేరు, ఎవరు వచ్చేనికే రానికే సిద్ధంగా లేరు, అది క్లియర్గా అర్థమవుతా ఉంది. సో కొత్త పాతలతో ఇబ్బందులు అవుతా ఉన్నాయి కాబట్టి సో పోలీస్ స్టేషన్లో కేసులు పెరుగుతున్నాయట. నియోజకవర్గాల్లో ఇప్పుడు దీని పేరేం పేరా, ఇది పటాన్ చెరువు చూస్తే నీలమధు, కాటా శ్రీనివాస్ గౌడ్, ఆయన పేరేం పేరు గూడెం మైపాల్, ఇట్లా 3 పార్టీల నుంచి ఒక పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు గూడెం మైపాల్